మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 11వ భాగంలో ఉన్నటువంటి జాతీయాల గురించి తెలుసుకుందాం. ముందుగా కనుగప్పు అనే జాతీయం గురించి తెలుసుకుందాం. కనుగప్పు అంటే ఏమిటి ఇక్కడ అర్థం? అంటే బాగా గర్వంతో అహంకారంతో ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళ గురించి. నీ కళ్ళు కప్పేసినాయా అని అంటారు కదా, కళ్ళు మూసుకుపోయాయా అంటారు కదా, ఆ సందర్భంలో వాడేదన్నమాట. చూడండి, గర్వముతో వాస్తవ పరిస్థితిని సరిగ్గా పట్టించుకోని సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారన్నమాట. తర్వాత జాతీయం కనులు ఎరుపెక్కు. ఎరుపు దేనికి సంకేతం? కోపానికి, ఆగ్రహానికి సంకేతం అన్నమాట. సంకేతం అంటే గుర్తు. మనం సినిమాల్లో వాటిల్లో చూస్తూ ఉంటాం కదా, ఎవరికైనా బాగా కోపం వచ్చింది అని చూపించడానికి వాళ్ళ కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉండేలాగా చూపిస్తారు. అలాంటి సందర్భాల్లో, అంటే ఎక్కువ కోపాన్ని వర్ణించే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తరువాత జాతీయం అరచేతులపై నడిపించు. అంటే ఒక వ్యక్తిని చాలా అపురూపంగా, ప్రేమగా, ఎంతో అభిమానంతో చూసుకునేటటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అంటే ఏమిటి ఇక్కడ? అల్లారు ముద్దుగా పెంచటం అన్నమాట. ఒక తల్లి తన బిడ్డల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది, ఏ కష్టం కలగకుండా. అలాగే తండ్రి బిడ్డని వీపుల మీద లేకపోతే భుజం మీద ఎక్కించుకుని పాదం కింద పెట్టకుండా చూసుకుంటాడనమాట. దాన్నే అరచేతులపై నడిపించు అంటారు. అంటే భూమి మీద నడిస్తే పాదాలు, అంటే ఆ లేత సుకుమారమైనటువంటి పాదాలు కందిపోతాయేమో అని పాదాలకి ఎలాంటి కష్టమో కలగకుండా అరచేతులు పాదం కింద పెట్టి నడిపించటం దీని అర్థం అన్నమాట. అలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తరువాత జాతీయం మొక్కవోని. అంటే చెక్కు చెదరని, నిలకడతో, అంటే స్థిరత్వంతో కూడినటువంటి విషయాల గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అంటే ఏమిటి? మనకి ఖచ్చితంగా తెలుసు, లేదా ఒక పనిని మనం ఖచ్చితంగా చేయాల్సిందే, ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా సరే మనం మొక్కవోని ధైర్యంతో ముందుకి నడవాలి అని సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. మనం ఏదైనా ఒక మంచి పని చేయాలి అనుకుంటున్నాం అనుకోండి, మనల్ని వెనక్కి లాగటానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా సరే మనం మొక్కవోని ధైర్యంతో, అంటే చెక్కు చెదరనటువంటి ధైర్యంతో, స్థిరత్వంతో, నిలకడగా మనం చేయాలి అనుకున్న పనిని చేసి చూపించాలి. వాళ్ళు ఏదో ఆటంకం కలిగించారని చెప్పి మనం ఆ పనిని మధ్యలోనే ఆపేసేసి చేతకాని వాళ్ళలాగా ఉండకూడదు. అది ఆ సందర్భంలో ఇలాంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు. తరువాత జాతీయం జగజ్జేగీయమానమైన. అంటే అసామాన్యమైన కీర్తి ప్రతిష్టలు కలవారిని చెప్పే సందర్భంలో లేదా పోల్చే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అంటే వాళ్ళతో పాటు సమానమైనటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరూ లేరు, అంత కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు, చాలా గొప్పవారు, మహోన్నతులు అనేటటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. మన పివి నరసింహారావు గారు మాజీ ప్రధానిగా చేశారు కదా మనకి. ఆయన పెట్టినటువంటి ఆర్థిక సంస్కరణలతోటి మన భారతదేశం చక్కగా అభివృద్ధి పదంలో ముందుకి సాగిందనమాట. ఆ సంస్కరణలు చేసిన తర్వాత ఆయన యొక్క కీర్తి జగజ్జేగీయమానంగా వెలిగిందనమాట. అలాంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తర్వాత జాతీయం చీమ కుట్టిన చందం. అంటే ఏమీ పట్టించుకోకుండా, కొంచెం కూడా బాధపడకుండా ఉన్న సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అంటే ఏమిటి ఇక్కడ? ఉదాసీనంగా ఉండటం. అంటే ఎదటి వాళ్ళకి ఏదన్నా బాధ కలిగినా, అపకారం జరిగినా, కీడు జరిగినా, ఏదొచ్చినా సరే మనకెందుకులే, మన వరకు రాలేదు కదా, మన దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాం అని ఉదాసీనంగా ఏమీ పట్టనట్లుగా ప్రవర్తించడం అన్నమాట. ఇప్పుడు అవతల వాళ్ళకి వచ్చింది, రేపు అదే పరిస్థితి నీకొస్తే నువ్వెంత బాధపడతావు? అరే నన్ను ఎవరు పట్టించుకోలేదని.
ఇవాళ నువ్వు ఎవరినన్నా పట్టించుకుని ఎవరికైనా సహాయం చేస్తే రేపు నీకు సహాయం చేయడానికి ఎవరైనా ముందుకొస్తారు. అలా కాకుండా ఏమీ పట్టించుకోకుండా నాకెందుకులే అని కొంచెం కూడా బాధపడకుండా ఉండే సందర్భంలో మాత్రమే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తరువాతి జాతీయం తేనె పూసిన కత్తి. అంటే పైకి మంచివారిలా కనిపిస్తూ లోపల మాత్రం దుర్మార్గపు పనులు చేసేవారిని గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు చూడండి, కత్తికి తేనె పూసి అక్కడ పెట్టారనుకోండి, ఆహా కత్తి మీద తేనె ఉంది తీయగా ఉంటుందని చెప్పి మనం నాలుకతో దాన్ని ఎవరైనా నాకటానికి ప్రయత్నం చేశారనుకోండి, ఏమవుతుంది? కత్తి ఆ నాలుకని చక్కగా కత్తిరిస్తుంది. దాని అంచుతోటి, పదునైన అంచుతోటి చక్కగా కత్తిరించేస్తుంది అనమాట. ఎవరికి నష్టం అది? తేనె ఉందని కక్కుర్తి పడిన వాళ్ళకి నష్టం జరుగుతుంది. అలాగే పైకి చాలామంది మంచి వాళ్ళలా కనిపిస్తూ ఉంటారు, ఎదుటి వాళ్ళకి చాలా సహాయం చేస్తున్నాం మేము అన్నట్లుగా కనిపిస్తారు. కానీ వాళ్ళ మనసులో ఉండేటటువంటి ఆలోచన, దుర్మార్గపు పనులు వేరే రకంగా ఉంటాయి అన్నమాట. అలాంటి వారిని చూసినప్పుడు మనం అలా ప్రవర్తించకుండా ఉండాలి. ఆ సందర్భంలో ఈ తేనె పూసిన కత్తి అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు. తరువాత జాతీయం అమృత హస్తం. అమృతము అంటే ఏంటి? చావు లేనిది, మరణం లేనిది అని అర్థం అనమాట. హస్తం అంటే చెయ్యి. అమృత హస్తం అంటే మంచి చెయ్యి అని అర్థం. అంటే మంచి పనులు చేసేవారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా జబ్బు చేసినప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఆ సందర్భంలో కొంతమంది ఏం చేస్తారంటే, అదిగో అక్కడ వీధి చివర ఉంటారు ఒక డాక్టర్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన హస్తవాస చాలా మంచిది, అమృత హస్తం అని చెప్తారనమాట. అలాంటి సందర్భంలో ఎవరి దగ్గరికైనా వెళ్తే మంచి జరుగుతుంది అని అలాంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తర్వాత జాతీయం పిల్లికి బిచ్చం పెట్టనివాడు. పిల్లికి బిచ్చం పెట్టడం ఏమిటి? మనుషులకు కదా మనం బిచ్చం పెడతాం. అంటే అస్సలు ఏ మాత్రం కూడా వారి హృదయంలో దానగుణం అనేది లేదు. అలాంటి వారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. మామూలుగా ఎవరైనా యాచకులు వచ్చినప్పుడు, బిచ్చగాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఏదో ఒకటి మన ఇంట్లో ఉన్నది ఇస్తూ ఉంటాం వాళ్ళకి. అలా కాకుండా కొంతమంది ఎవరైనా ఏమైనా ఇస్తే తీసుకుంటారు తప్ప వీళ్ళు మాత్రం వీళ్ళ చేతితో ఎవ్వరికి ఏమీ కూడా ఇవ్వరు. ఎందుకని? వాళ్ళ హృదయంలో దానగుణం అనేది లేదు. ఆ గుణం ఉన్నవాళ్ళు మాత్రమే అరే పాపం వాళ్ళకి కష్టం వచ్చింది, మనం ఆదుకుందాం, సహాయం చేద్దాం, మనకు చేతనైనంత ఇద్దాం అనేటటువంటి ఆలోచన వాళ్ళ మనసులో ఉండదు. మరి ఇంకా వాళ్ళు దానం ఎలా చేస్తారు? అదే ఎవరైనా చక్కగా అందరికీ ఎవరికి ఏ సహాయం అవసరమైతే వాళ్ళకి ఇచ్చారనుకోండి, అబ్బా వాడా దానకర్ణుడురా అంటారు. చూడండి ఎంత మెచ్చుకుంటారో. మనకు ఉన్న దాంట్లోనే కొంచెం ఇవ్వచ్చు కదా ఎవరికైనా, కానీ చాలామందికి ఇచ్చే గుణం లేదు. ఎందుకంటే తీసుకోవటానికి అలవాటు పడిపోయారు, కానీ ఇవ్వటానికి మాత్రం ఏ మాత్రం కూడా సిద్ధంగా ఉండటం లేదు. అసలు ఇవ్వాలి అనే భావనే ఆలోచనలోనికి రావట్లేదు. విన్నారు కదా, దీనికి ముందు జాతీయాలు 10 భాగాలుగా చెప్పడం జరిగింది. ఇది 11వ భాగం. 12వ భాగంలో మరికొన్ని జాతీయాలు చెప్పుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.